timetable for what? Those who are having immediately exam. Inter are having immediately, plus 1, plus 2, inter are having immediately exam. For you, I don't know whether they have told you to have timetable, but 10th class we have at least 1 month for you. Almost 1 month you have to prepare for the exam. Now, you need to have a clear timetable. ఒక్క నెల ఉందా బాబు, ఒక్క నెల ఉంది, ఒక నెల దేనికి ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్కి ఒక నెల లేదు. 6 ఎన్ని సబ్జెక్టులు రాయాలి మీరు? 6 సబ్జెక్ట్స్. 6 సబ్జెక్ట్స్కి ఒక నెల అంటే ఒక సబ్జెక్ట్కి 4 రోజులు ఉండేది. ఒక సబ్జెక్ట్ 4 రోజులు, అన్ని సబ్జెక్ట్స్ 30 days మైండ్ అనుకొని ఒక నెల ఉంది కదా, అన్నిటికీ ఒక నెల లేదు. సో టైం టేబుల్, సో యూ షుడ్ హ్యావ్ టైం టేబుల్, థింకింగ్ which subject should be given more weightage, which subject should be given less weightage. మ్యాథ్స్ కష్టం అనుకో, మ్యాథ్స్ ఎక్కువ ఇవ్వు. తెలుగు ఈజీ కొంచెం, దానికి 2 రోజులు. ఇంగ్లీష్ 3 days. సైన్స్ కొంతమంది ఈజీగా ఉండొచ్చు, వాళ్ళకి 2 days. సో డిపెండ్ అపాన్ వాట్ ఈస్ ఇట్ ఫర్ యూ. ఏది నీకు డిఫికల్టో దానికి ఎక్కువ టైమ్స్ ఇవ్వు. టైం టేబుల్ ఇంపార్టెంట్. టైం టేబుల్ రాసుకోవాలి మైండ్లో కాదు. యూ మస్ట్ రైట్ డౌన్. Tomorrow onwards, what is the timetable? Before the actual exam begins, you must have 2 revisions. 2 revisions పెట్టుకోండి పిల్లల, students. 2 revisions. How to revise? Suppose you have 6 subjects. 1, 2, 3, 4, 5, 6. 2, 2, 2, 3 or 3, 3. You decide. నువ్వు అనుకో ఎలా వాళ్ళని. ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్. ఇది డిఫికల్ట్ అయితే ఇది ఈజీ పెట్టుకో, ఇది డిఫికల్ట్ అయితే ఇది ఈజీ పెట్టుకో. డిఫికల్ట్ ఈజీ అట్లా చేంజ్ చేసుకో. అన్ని డిఫికల్ట్ మొదలు పెట్టుకోవద్దు, మైండ్ ఖరాబ్ అయింది. సో యూ ప్రిపేర్ రైట్ వే. దెన్ 6, 5, 4, 2, 1. సో రిపీట్ ద ఆపోజిట్. సో అంటే ఫస్ట్ అనేది ఇది జాయిన్ అవ్వాలి. సో టుమారో ఎగ్జామ్ అంటే ఈ ఎగ్జామ్ ఏది ఉందో అది పెట్టుకోవాలి. ఏ ఎగ్జామ్ రాయబోతున్నారో యూ స్టార్ట్ విత్ దట్ అండ్ ఎండ్ విత్ దట్, సో దట్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. 2 times యూ హెవ్ టు ప్రిపేర్. డివిజన్ మస్ట్ బి 2 times. టైం టేబుల్ వేసుకోండి, రాసుకోవాలి. మైండ్లో పెడితే పనికిరాదు. ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఈ సబ్జెక్ట్ రెఫర్ అవ్వదు. ఇది మర్చిపోయిన మళ్ళీ ఎలా దాన్ని అయిపోయింది. డోంట్ గో బ్యాక్. Your mind will not concentrate. ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ అంతే. ఆ రోజు 2 days అయితే 2 days, 3 days అయితే 3 days అయిపోయింది. మధ్యలో గ్యాప్ తీసుకోవాలి, మధ్యలో బ్రేక్ తీసుకోవాలి. మధ్యలో గ్యాప్ తీసుకోవాలి. వెంటనే మొదలు పెట్టదు నెక్స్ట్ సబ్జెక్ట్. యూ మస్ట్ గివ్ ఎ గ్యాప్. ఈవెన్ వెన్ యూ స్టడీ, చదివేప్పుడు కూడా మేజర్ సబ్జెక్ట్ డిఫికల్ట్ పోర్షన్ అయిపోయింది, టేక్ డీప్ బ్రెత్. ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. కొంతమంది చదువుతూ ఉంటారు, ఎక్కదు ఏది సీరియల్ కాదు మన చదివే ఎక్కడ. సో ఇట్ విల్ నాట్ గో ఎట్ ఇన్ సైడ్. సో లర్న్ టు బ్రీత్ అండ్ రిలాక్స్. సో టైం టేబుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అండ్ ఈజీ సబ్జెక్ట్ ఆల్టర్నేటివ్ యూ మస్ట్ స్టడీ. difficult to easy. See, this is about the subjects, about the timetable. About your health. ఇది చాలా మంది మర్చిపోతాం. మంచిగా అప్పుడప్పుడు నీళ్ళు తాగుతూ ఉండాలి. ఏది ఫాదర్ నీళ్ళు తాగడం నిందరం వచ్చారని చెప్పడానికి వచ్చి. ఎందుకంటే కొంతమంది ఏదో ఇంత తింటారు, అందుకని తినకుండా కూర్చోవాలి. కొంతమంది తినేదానికన్నా చదువు తక్కువ ఉంటుంది వాళ్ళు. సో బ్యాలెన్స్, బికాస్ డ్యూరింగ్ ఎగ్జామ్ యువర్ మైండ్ వర్క్స్ బెటర్. నీ మైండ్ వర్క్స్ సో ఫాస్ట్, ఇట్ బర్న్స్ లాట్ ఆఫ్ క్యాలరీస్ వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా మీరు మంచిగా ఆహారం తీసుకోవాలి. అప్పుడప్పుడు తీసుకోవాలి. వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ వెన్ యూ స్టడీ. ఆల్సో ప్రిపేర్ a private place, quiet place. Don't sit in front of the TV and study. Most of us ఆ సీరియల్ చూస్తుంటారు, చదువుతుంటారు. సీరియల్ 90%, ఇది 10% అనుకుంటా. అది కూడా జరగదు. 100% సీరియల్ ఏడుకుంటుందా మీరు?
అబ్బా చూడమ్మా నేను అనుకోలేదమ్మా అమ్మ ఏడుతుంది మళ్ళీ వచ్చినాడా రాదా, చదవవే నువ్వు, మీ అమ్మ చూడాలి కాబట్టి పెట్టించు. సో తల్లిదండ్రులు చెప్పండి, వాళ్ళు కూడా చూడదని చెప్పండి. సో దెర్ ఆర్ పేరెంట్స్, కొంతమంది తల్లిదండ్రులు త్యాగం చేసేవారు, చాలా మంది చూశారు. టీవీని ఆఫ్ చేసి పారేస్తారు. టీవీ పక్కన పెట్టండి, సెల్ ఫోన్, ఒక నెల సెల్ ఫోన్ ముట్టుకోకూడదు, లేకపోతే చాటింగ్ గీటింగ్ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు ఉంటే అది 50 నిమిషాలకి వెళ్ళిపోయింది. ఈ సీరియల్ అది ఇది రీల్స్ చేయని పుట్టింది. సో అందుకని యూ షుడ్ నాట్ రీఛార్జ్ అంత మాత్రం అమ్మన చేతిలో పెట్టేసి, లేకపోతే పడుకోకముందు ఎన్ని ఇంపార్టెంట్ మెసేజ్ అంటే పడుకోకముందు చూసుకో అంతే. అమ్మ ముందు చూసుకో, నాన్న ముందు చూసి మన నాన్న చేతిలో పెట్టేసి, కొంచెం క్రమశిక్షణలో ఉంటే ఖచ్చితంగా 100% పాస్ అవుతారు, గ్యారంటీ. కొంచెం త్యాగం చేయాలి, త్యాగం చేయకుండా జీవితంలో ఏది జరగదు, మీకు తెలుసు కదా. త్యాగం ఇది పెద్ద త్యాగం ఏం కాదు. ఇది సెల్ ఫోన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సెల్ ఫోన్ ఇచ్చి మేము పాడు చేశారు తల్లిదండ్రులు, సెల్ ఫోన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ ఫోన్ ఈజ్ ద వన్ విచ్ టేక్స్ అవే ఆల్ యువర్ ఎనర్జీ అండ్ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది, దానికి వెళ్ళిపోతుంది. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ పక్కన పెట్టేయండి. చూస్ ద ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో డిస్ట్రాక్షన్. సో టేబుల్ అంతా అన్ని క్లీన్ చేసి పారేసాయి, నీ బుక్స్ నువ్వే. చూస్ ద ప్లేస్ నీ బుక్స్ మిగతా ఆ బొమ్మలు ఈ బొమ్మలు, దేవుడి బొమ్మలు, యాక్టర్స్ బొమ్మలు, పవన్ కళ్యాణ్ బొమ్మలు ఆయన వద్దు, ఆయన పక్కన పెట్టేసి నీ బొమ్మ ముందు పెట్టుకో, అర్థం పెట్టుకో, చూసుకో అప్పుడప్పుడు. సో డోంట్ అన్నెసరీ వేస్ట్ టైమ్ ఇన్ అదర్ థింగ్స్, క్లీన్. అండ్ డోంట్ పోస్ట్పోన్ మీల్స్ టైం పోస్ట్పోన్ చేయకూడదు. దాని ముందు 12:30, 12, 1 and 1 ఎప్పుడు అనుకుంటావు అప్పుడు. దెన్ బాడీ విల్ ఈజీలీ అకస్టమ్ టు ద టైం టేబుల్ అండ్ స్టడీ ప్రాపర్లీ. మీరు ఎట్ట చదవాలి? కొంతమందికి చెప్తే వి గెట్ నాలెడ్జ్ ఫ్రమ్ 5 senses: సీయింగ్, టేస్టింగ్, హియరింగ్, టచింగ్, isn't it? So speaking, all that we get knowledge. Some students are good in when they look at it, they remember longer. కొంతమంది చూస్తే గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది రాస్తే గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది వింటే గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి పాట పాడండి గుర్తుపెట్టుకుంటారు. అందరికీ అన్నీ ఉండవు. అందుకని మరి మీరు చదివేటప్పుడు ఎన్ని అవయవాలు వాడతారు, ఎన్ని సెన్సెస్ వాడతారో అంత మంచిది మీకు గుర్తుపెట్టుకోవటానికి. ఇప్పుడు నేను లెక్క మాస్టర్ కాబట్టి లెక్క ఈజీగా చెప్పచ్చు. సో వెన్ యూర్ రైటింగ్ అ మ్యాథ్స్ ప్రాబ్లం, సో సపోజ్ దిస్ ఇస్ లెట్ సే Pythagoras theorem. Pythagorean means ABC, it is right angle triangle. So when you write, you say, నువ్వు చెప్పుకో, నీకే నువ్వు రాసేటప్పుడు ఇది పనికిరాదు, ఎందుకంటే నీ చెప్పి వినాలి. So when you write, say to yourself AB square plus B square. You tell yourself, అందుకని A square B square, అందుకని పక్క వాళ్ళకి అందరూ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, నీకు వినపడాలి, నీ గంట వినపడితే చాలు. సో యూ టెల్ ఫర్ యువర్ సెల్ఫ్. సో వై యూఆర్ డూయింగ్ దట్? సో ఎందుకు చేస్తున్నాం, మనకి గుర్తుపెట్టుకుంటాం. రాయండి రాసి చూడండి, దయచేసి వాట్ ఎవర్ మేబీ రైట్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్లో మీరు రైటింగే చేయబోతారు. అందుకని రైటింగ్ ఉంటే స్పీడ్ వచ్చింది. అక్కడ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నీ చేయి కూడా గుర్తుపెట్టుకోండి. మన చేయి కూడా మెమరీ పవర్ ఉంది. ఆర్టిస్ట్ తెలుసు, అంటే చూస్తూ ఉంటాడు, ఇక్కడ పోతూ ఉంటారు. సో దే నో, బికాస్ వెన్ యూ రైట్ ఆల్సో, హ్యాండ్ ఆల్సో రిమెంబర్స్ ద ఫార్ములా, హ్యాండ్ ఆల్సో రిమెంబర్స్ ద ఈక్వేషన్. సో మనం రాసి చదివేటప్పుడు చాలా లాభం ఉంది. ఎగ్జామ్లో నీకు ఈజీగా రాయడం అలవాటు. ఎగ్జామ్లో ఫస్ట్ టైం రాసినట్టు ఉండకూడదు. అందుముందు 10 సార్లు రాసావు కాబట్టి 11వ రాస్తున్నావు కాబట్టి ఈజీగా ఉంటుంది. మనం రాయడం కానీ, థియరం రాయడం కాబట్టి, ఏది డెరివేషన్ కానీ ఏదైనా సరే. సో రాయండి, వెరీ ఇంపార్టెంట్. రాయండి రఫ్ పేపర్ కానీ లేకపోతే స్లేట్లో పెట్టుకొని రాయండి. రాసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ పోయే ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ సబ్జెక్ట్ పోకముందు ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇది ఇంపార్టెంట్ ఒకసారి చదువుకోండి.
మళ్ళీ చదువుకుంటే దాన్ని చూసి చదవకూడదు, మూసేసి పాయింట్లు రాయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. పాయింట్స్ ఎస్పెషల్లీ ఫర్ ఆర్ట్స్. ఎస్ఏ క్వశ్చన్స్, దీనికి పాయింట్స్ ఇంపార్టెంట్, డాట్ పాయింట్స్ అది గుర్తుపెట్టుకోండి. అందుకే లాస్ట్ మినిట్లో ఇది పనికి వచ్చింది. ఎగ్జామ్స్ ముందు మళ్ళీ చదవలేరు కదా, ఈ పాయింట్స్ చూశారనుకోండి, ఓహో దీంట్లో ఇవి ఉన్నాయి, మైండ్ తెలిసిపోయేటం. అందుకని సో రివైజ్ చేసేటప్పుడు, లాస్ట్లో రివైజ్ చేసేటప్పుడు పాయింట్స్ చూడండి. ఒరిజినల్ తీయడం, ఒరిజినల్ పనికిరా. దట్స్ హౌ యూ హ్యావ్ టు రిమెంబర్. సో మనకి హౌ యు ఆర్ టెస్టెడ్ యువర్ మెమరీ పవర్, your memory you need, first one you have to read and recall and reproduce or repeat or reproduce. So read first అర్థం కాదు, మళ్ళీ read again. చదివేటప్పుడు నీకు అర్థమయ్యే, ఓహో ఇది ఏది కాదు. Then recall, slowly close the book, recall, ఇది point, ఇది second point, third point. Then reproduce. When you reproduce, then you master. Another important point, మీరు స్కూల్కి వస్తున్నారు, గ్రూపులో చదవండి. 4, 3, 5, ఎక్కువ మరి గుంపు కాకూడదు. ఒకటి చెప్తాడు, ఇంకోటి వినాలి. మనం చెప్పేటప్పుడు ఇంకా గుర్తుకుంటుంది మనకి. When you tell others, ఇంకొకరు చెప్తే మనకి ఈజీ గుర్తుంటుంది. చాలా నిజం ఇది. టీచర్స్కి ఎందుకు గుర్తుంటుంది? ఎందుకంటే వాళ్ళు డైలీ టీచ్ చేస్తారు కాబట్టి వాళ్ళు గుర్తుండిపోయింది. అలాగే మీ కూడా ఇంకో స్టూడెంట్ చెప్పి చూడండి, అది గుర్తుకుండిపోయింది. చెప్పేటప్పుడు యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో when you tell to other students, when they listen, they may ask questions. Okay, let them ask questions. Then you clarify. If you are not able to, you clarify చేయలేకపోతే మిగతా వాళ్ళు క్లారిఫై చేస్తారు. అప్పుడు గ్రూప్ స్టడీలో మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఇటు చదవాలి, ఇది ఇటు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీ గ్రూప్ తెలియదు అనుకో, మాస్టర్ టీచర్స్ ఉంటారు కాబట్టి టీచర్స్ని అడగండి, లెక్చర్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు మీకు. అందుకే గ్రూప్ స్టడీని కూడా వాడుకోండి. సో ఫ్యూ పాయింట్స్ టైం టేబుల్ అని చెప్పాము. ఎట్లా మెమరీ చేయాలి, ఎట్లా చదవాలని చెప్పాను. చదవాలి. లేట్ నైట్ చదవకూడదు. ఎంత లేట్ చదివితే అంత బుర్ర పనిచేయి. 10:30 మ్యాక్సిమం. మన మార్నింగ్ 5కి లేవండి, మంచిగా నిద్రపోండి. ఏం తొడుకు ఏమవుతుంది, చదివిందే వచ్చింది. డోంట్ వరీ. మరీ కష్టంగా అడగరు, మంచి ఈజీగా అడగరు, మధ్యలో అడిగారు మనకు తెలుసు. అందుకని పాత క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసుకోవాలి. పాత క్వశ్చన్ పేపర్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. దాంట్లో నుంచి 50% దాంట్లో నుంచి ఇస్తారు. 100% స్టూడెంట్ చెప్తున్నారు. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ ద ప్రీవియస్ 5 years క్వశ్చన్స్. చాలు నీకు 5 years క్వశ్చన్స్ చూసుకుంటే నీకు మోడల్ అర్థమైపోయింది, మీకు క్వశ్చన్స్ కూడా అర్థమైపోతాయి. ఓహో ఇది రిపీట్గా అడుగుతున్నారు, ఇది రావచ్చు మనకి. యూ కెన్ గెస్, యూ కెన్ రైట్ యువర్ ఓన్ క్వశ్చన్ పేపర్. నువ్వే క్వశ్చన్ పేపర్ రాయొచ్చు. అంటే నీకు అంత మాస్టర్ వచ్చేసింది అనమాట. యూ నో దిస్ ఈస్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. సో సీ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. స్టూడెంట్స్ క్వశ్చన్ పేపర్ చూడండి, అది మీకు క్లూ ఇచ్చింది. ఓహో ఇట్లా చదవాలి. ఎగ్జామ్ పోకముందు ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉంటుందో తెలియాలి మీకు. ఇంగ్లీష్ అంటే ఎట్లా ఉంటుంది, తెలుగు అంటే ఎట్లా ఉంటుంది, మ్యాథ్స్ అంటే ఎట్లా ఉంటుంది. సో యూ మస్ట్ నో what will be the model of the question paper. So with all this, what to do before the exam, how to prepare, take care of your health, take enough and all. తెలియంది చదవద్దు. ఎగ్జామ్కి ముందు తెలియంది చదవద్దు, కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. ఎంత ఇంపార్టెంట్ అయినా చదవద్దు అంతే. అబ్బా చాలా ఇంపార్టెంట్ పోయింది, డస్ట్బిన్లో పడేసి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో చదివి వచ్చింది పోయింది. సో డోంట్ కన్ఫ్యూజ్. ఇఫ్ ఇంపార్టెంట్ టైం ముందరలో చదివేసి ఉండాలి, లాస్ట్ మినిట్లో అది రాదు ఇది రాదు. అందుకని ఇంపార్టెంట్ అని తెలిస్తే మొదట చదువుకో. లాస్ట్ మినిట్లో మాత్రం కాంప్లెక్స్ అది బాగోలేదు అంటే నీకు యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టడీ, నీకు రాలే అంటే పక్కన పెట్టేసి అంతే. ఇట్ ఈస్ నాట్ యువర్స్. సో బిఫోర్ దాట్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్.
లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మొదటి నుంచి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 1 month 1 week ప్రిపేర్ చేసే ఉంటారు. సో లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఈ ప్రిపరేషన్ మీకు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు 10th క్లాస్కి కొంచెం టైం ఉంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి అంత టైం లేదు, అయినా మీకు డేస్ ఉన్నాయి మధ్యలో. డ్యూరింగ్ ది ఎగ్జామ్ ఇది ఇంపార్టెంట్. బాగా ప్రాక్టీస్ చేశాడు, బాగా ప్రాక్టీస్ చేస్తాడు. కొంతమంది రన్నింగ్ రేస్ బాగా మార్నింగ్ 6 గుడ్లు వాడు బొజ్జుంటే కష్టమే. సో అరే ఒంటికి వెళ్ళాలరా, అన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఎట్లా వెళ్ళాలని తెలియట్లా. మా దగ్గర బాస్కెట్బాల్ ఒకటి పెట్టారు. ఒక అబ్బాయి బయట ఉన్నాడు, ఒక అతనికి ఇదైతే ఎవరి రారా సబ్స్టిట్యూషన్ చెప్పి వాటి సబ్స్టిట్యూషన్ బాగా వేసి తీసుకెళ్ళి వాడి వైపు వేసుకున్నాడు. బాస్కెట్బాల్ వాడి వైపు వేస్తున్నాడు. ఏంట్రా అంటే ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉందా? ఎగ్జామ్లో కూడా అంతే. ఎగ్జామ్ ఎంతో ప్రిపేర్ చేసి ఎటు రాయాలని తెలుసుకోవాలి. రాస్తేనే కదా నువ్వు చదివేది. ఇక్కడ ఉంటే పనికి రాదు, ఇక్కడ రావాలి, బయటికి రావాలి. బయటకు వచ్చేటప్పుడు టెన్షన్ లేకుండా ఉంటేనే ఉరుకుతాం. 1 2 3 టప్ వెళ్ళిపోతాం. కొంతమంది 1 2 3 అంతా వెళ్ళిపోతారు. నో ప్రిపేర్. అందుకని డ్యూరింగ్ ఎగ్జామ్ వాట్ యు డూ, ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ పేపర్. రీడ్ ద క్వశ్చన్ పేపర్. చూడకుండా రాయద్దు. టైం లేదు టైం ఎక్కడికి వెళ్ళిపోలేదు. అందరికీ 3 hours, నీకు కూడా 3 hours. Therefore, don't write immediately. ఒకసారి long answers, short answers, big questions, fill in the blanks, whatever may be the types. Just read. ఎందుకు చదవాలి? కాన్ఫిడెన్స్ వచ్చింది మీకు. డోంట్ ఓవర్ రియాక్ట్. కొన్ని తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. తెలియని చూసి అబ్బా నేను ఎంత ప్రిపేర్ చేసేది మొత్తం పోయింది, ఏం పర్లేదు. నీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ అందరికి వచ్చింది, నీకు మాత్రం క్వశ్చన్ పేపర్ రాలా. అందరికి అదే క్వశ్చన్, అందరికి అదే సిలబస్. కాబట్టి నీకు ఎట్టా ప్యానిక్, వాళ్ళు కూడా అదే ప్యానిక్. అందుకని డోంట్ గెట్ ప్యానిక్ ఎవ్రీథింగ్. సో ఏ సెషన్లో ఏది ఆన్సర్ చేయాలో టిక్ పెట్టకూడదు, డాట్ పెట్టుకోండి. డాట్ టిక్ పెట్టకూడదు, డాట్ పెట్టుకోండి. ఇది నేను ఆన్సర్ చేస్తాను అనుకోవాలి. నౌ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ డ్యూరింగ్ ఎగ్జామ్. ఎగ్జామ్ రాసేప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ పేపర్. ఎగ్జామ్ ఎంటర్ కాకముందు ఏమేమి ఉండాలి అది చెప్పాలి, మర్చిపోతున్నాం. హాల్ టికెట్ బిడ్డ. ఏంది ఫాదర్ హాల్ టికెట్? నేను ప్రిన్సిపల్ ఉన్నప్పుడు నాకు తెలుసు. ఫాదర్ హాల్ టికెట్ హాల్ టికెట్ నాది ఉందా? స్కూటర్ ఇంటి దగ్గర ఉన్నా. స్కూటర్ ఇంటి దగ్గర స్కూటర్ మర్చిపోయింది నువ్వు. సో హాల్ టికెట్. పెన్స్ 4 పెన్స్ పెట్టుకోండి, 4 పెన్నులు పెట్టుకోండి. కొత్త పెన్నులు తీసుకెళ్ళొద్దు. కొత్త పెన్ను ఇప్పుడు అబ్బా అయ్యో కొత్త పెన్ను రాయదు. ఎందుకంటే షాప్ వాడు ఎప్పుడు నుంచి చెప్తారో మనకి తెలియదు కదా. అట్లా నువ్వు రాసే పెన్ను రాసిద్ది. అందుకని పాత పెన్నులే తీసుకెళ్ళు, కాకపోతే దాంట్లో అన్నీ ఉన్నాయి చూసుకో. సో టేక్ 4 పెన్స్. అక్కడికి లేసి ఎవరు నీకు అక్కడ. సో 4 పెన్స్ 5 పెన్స్ పెన్లు ఇష్టం. సో పెన్స్, ఇరేజర్, స్కేల్ పెట్టుకోండి. వాటర్ బాటిల్ పెట్టుకున్నప్పుడు కొద్దిగా సిప్ స్టైల్గా వినపడలేదు. అమ్మాయిలు అయితే పెట్టుకునే అప్పుడు ఇటు చూస్తుంటారు, అందరు రాస్తున్నారా లేదా? రాస్తున్నారు. సో టేక్ సమ్ బ్రేక్ in between 1 second, 2 seconds, because it gives little bit relaxation for you. Water important. So these things I will not repeat this because very important. Last minute లో ఒక చిన్న పెక్కులు పెట్టుకొని పక్కన పెట్టేయండి. లేవగానే అదే తీసుకెళ్ళాలి. నువ్వు మర్చిపోయినా హాల్ టికెట్ మర్చిపోకూడదు. సో హాల్ టికెట్ పెట్టుకోండి అది. సో లోపల వెళ్ళిన తర్వాత read the question paper. Then when you write, fill in, they will give you time ఇస్తారు మీకు. అన్ని డీటెయిల్స్ హాల్ టికెట్లో ఉండే దాంట్లో రాయాలి.
మర్చిపోకుండా నీ పేరు నంబర్ 3 సార్లు చెక్ చేసుకోండి. చిన్న తప్పు కూడా రాకూడదు. తర్వాత చాలా కష్టం. నీ నెంబర్ దానిలో పెట్టాలి. పేరు ఉండదు కాబట్టి నెంబర్ కరెక్ట్గా పెట్టాలి. నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, కోడ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న తప్పు ఏం పర్లేదు. ఇదే పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ కాదు ఇది. ఆఫ్టర్ 10th 12th 11th ఎగ్జామ్ మీరు ఈజీగా రాయొచ్చు. ఇక అందరి సిస్టమ్ టీచర్స్ బాగానే చెప్పుంటారు కాబట్టి హాయిగా మెల్ల కూర్చొని రాయండి. టైం అలాట్మెంట్. ఆఫ్టర్ రీడింగ్ ది క్వశ్చన్ పేపర్, వాట్ ఆర్ ద క్వశ్చన్ పేపర్ టు ఆన్సర్. తర్వాత ఏ క్వశ్చన్స్ బాగా తెలుసో దాంట్లో మొదలు పెట్టాలి. నేర్చుకోండి. బ్రదర్స్ అంటాను ఇప్పుడు బ్రదర్స్ మాట్లాడి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. నీకు ఏది బాగా తెలుసో అక్కడ మొదలు పెట్టాలి. సో ఏదైతే బాగా తెలుసో నీట్గా రాయండి. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ టైం చూసుకొని అయినా సరే మంచిగా నీట్గా రాస్తే ఎగ్జామినర్ విల్ బి ఇంప్రెస్డ్. అందుకనే ఫస్ట్ పేజే తప్పని కొట్టద్దు. ఇదేంది అమ్మ ఇట్లా అని చెప్పేసి మొత్తం కొట్టేది, వాడు కొట్టేది, మిగతా వాడు కొడతాడు. అందుకని డు నాట్ స్ట్రైక్ ఆఫ్ ఫస్ట్ పేజ్. తప్పైన కూడా క్వశ్చన్ మాత్రం స్ట్రైక్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం స్ట్రైక్ చేసి సార్. డోంట్ స్ట్రైక్ ఆఫ్ ద ఓల్ పేజ్ అండ్ క్రియేట్ సీన్ దే. అందుకనే రాయాలి. ఫస్ట్ తెలిసిందే రాయాలి. తెలియదని ఏమో లేదు అన్ని ఆప్షన్. రెండవది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ రాయాలి. ఇప్పుడు ఎక్కువ మార్కులు ఉంటాయి కదా, 10 మార్క్స్, 8 మార్క్స్, 5 మార్క్స్, 6 మార్క్స్, దాన్ని ఫస్ట్ రాసేయండి. స్మాల్ మార్క్స్ ఉంటాయి, దానికి లాస్ట్లో రాయండి. ఒకవేళ నీకు గుర్తుపెట్టుకుంటా మర్చిపోతా అంటే అది ఫస్ట్ రాసేయండి. సో వెన్ యూ రైట్ కరెక్ట్ పేపర్, కరెక్ట్ ఆన్సర్స్ కరెక్ట్గా రాయాలి ఫస్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రాయాలి. ఈ 2 రాసేస్తే తర్వాత మీద రాయొచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, టైం అలాట్మెంట్. 10 మార్క్స్కి 10 minutes, 12 minutes అంతే. కొంతమంది 2 మార్క్స్కి 2 పేజీలు రాస్తారు. నాకు బాగా వచ్చు కాదు, నీకు బాగా వచ్చని పనికి రాదు. అక్కడ వాడు ఇచ్చేది 2 మార్కులే. కొన్ని పేజీలు ఈ ఎగ్జామ్లో సినిమాలో పేపర్ యాక్టర్ రాసేటప్పుడు పేపర్ ఇవ్వు అడిషనల్ ఎన్ని అడిషనల్ రాస్తే వేస్ట్. నువ్వు రాసింది చిత్తుగా ఇఫ్ యూ రైట్ స్టోరీస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు గివ్ మార్క్స్. సో డోంట్ రైట్ మోర్, వాట్ టు బి రిటర్న్ రైట్. ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు ఎవరు చెప్పినా నమ్మద్దు. దే రీడ్, దే నో. ఎగ్జామినర్ విల్ రీడ్ త్రూ ఫస్ట్ 4 or 5 lines. ఈ నోస్ నీకు సబ్జెక్ట్ వచ్చి రాదని అనుకుంటాడు. అందుకని కరెక్ట్గా రాయండి, ఎక్కువ రాయదు. ఏది రాయాలో అదే రాయండి. సో 2 మార్క్స్కి టైం, 10 మార్క్స్ టైం అలాట్ చేయండి. సో అలాట్ ద టైం బికాస్ దే ఆర్ నాట్ అలవింగ్ వాచ్. నాట్ అలౌడ్ కదా, వాచ్ అలౌడా? వాచ్ అలౌడ్ దే, నో ప్రాబ్లం. దెన్ అలాట్ ద టైం, దెన్ ఈజీ పుట్ ద టైం. వాచ్ ముందు పెట్టుకొని 10 minutes అయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ అయినా వదిలిపెట్టద్దు దయచేసి. ఏ క్వశ్చన్ వదిలిపెట్టదు. నేను చెప్తున్నాను, నువ్వు రాస్తే 1 మార్క్ అని వేస్తాడు. అది రూల్. అది అందుకనే అన్అటెంప్టెడ్ ఉండకూడదు. లాస్ట్లో తెలియని క్వశ్చన్స్ రాసి నీకు ఏదో కొద్దిగా గుర్తుంటుంది, ఏదో ఒక 1% గుర్తుకుంటుంది ఆ క్వశ్చన్ గురించి, అది రాయి. Therefore, don't leave any questions. I am telling you, you will get a really pass mark, those who are struggling for pass mark. So don't leave any question unanswered. Unanswered questions ఉండకూడదు. ఏదో ఫిల్అప్ చేయాలి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. So that is during exam. Any doubt during exam? You must answer important questions and don't give more weightage to less questions. లెస్ మార్క్ క్వశ్చన్స్, లెస్ మార్క్ 2 మార్క్ 3 మార్కులకి ఎక్కువ టైం తీసుకోవాలి. అందుకని ఎక్కువ టైం పెద్దదాన్ని కూడా ఇవ్వకూడదు. అలాట్ చెప్పుకోవాలి, ఏది ఎంత ఇవ్వాలని మొదట్లో అనుకోవాలి మీరు. సో దట్ విల్ సేవ్ టైం. నాకు టైం లేదు సిస్టర్ అని చెప్పకూడదు. వచ్చి ఇక్కడ తెలిసింది రాయలేదు సిస్టర్, చాలా మంది పెద్ద ప్రాబ్లం ఇది. నాకు టైం లేదు ఎట్లా ఉంటుంది? నువ్వే కదా టైం ఇచ్చింది నువ్వు. యు ఆర్ అలాటింగ్ టైం ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో డో నాట్ గో బియాండ్. సో ఆఫ్టర్ అట్ ది ఎండ్ రాసేసావు. రాసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, రివైజ్ చేయకుండా బయటికి రావద్దు. మరలా ఒకసారి రివైజ్ చేయండి దయచేసి. సైన్స్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ మనకు చెప్తున్నారు అనుభవంలో. చిన్న
ఏదో క్వశ్చన్ నెంబర్ తప్పు రాసి ఉండొచ్చు, లాస్ట్లో ఎండ్స్ ది ఆన్సర్ రాసి లాస్ట్లో ఏదో తప్పు అయి ఉంటుంది, చిన్న మాట. అందుకే ఒకసారి రివైజ్ చేసుకోండి. రివైజ్ లాస్ట్లో 5 minutes అలాట్ సెపరేట్లీ, దిస్ వాట్ ఐ రైట్ అనుకుంటా రాశావా. సో 5 minutes if anything suppose you forgot, last minute you can write. Attempt all the questions and revise. Revision is as important as writing. రివిజన్ కూడా రాసేలాగే ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ నేను చూసుకోలేదు అనుకోవడం నా బయటకు వచ్చి, ఎందుకంటే ఆ ప్రెషియస్ టైం మళ్ళీ రాదు. సో రివైజ్. సో దట్ ఈస్ డ్యూరింగ్ ఎగ్జామ్, వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ద ఎగ్జామ్, వాట్ ఇస్ ఆఫ్టర్ ఎగ్జామ్? సపోజ్ యు ఆర్ రైటింగ్ 6 exams, ఫస్ట్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్, ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయకూడదు? నేను రాశానా లేదా పోయి ఆన్సర్ చూడద్దు. టెన్షన్ మీద టెన్షన్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎగ్జామ్ రాయవు. నువ్వు అయిపోయింది పక్కన పెట్టే, ఆ 2 బుక్లు తీసి పైన పెట్టేసి. డోంట్ సీ ద ఆన్సర్స్ కరెక్ట్ ఆర్ నాట్. ఐఎమ్ టెలింగ్ యూ, కరెక్టో లేదో ఎగ్జామ్స్ అన్నీ అయిన తర్వాత చూసుకుందాం. అప్పుడు చూడద్దు. ఒకవేళ రైట్ అయితే బాగానే ఉండదు, తప్పు అయింది అనుకో, నెక్స్ట్ ఎగ్జామ్ రాయి. నెక్స్ట్ ఎగ్జామ్ గందరగోళంగా రాస్తాం. ఎందుకంటే అది మైండ్ కూడా అబ్బా ఎంత నాకు అది రావచ్చు, పోయింది అది పోయింది ఇది పోయింది అన్నీ పోతాయి తర్వాత. అందుకనే దాన్ని వదిలిపెట్టి. సో ఆఫ్టర్ ద ఎగ్జామ్, డ్యూరింగ్ ఎగ్జామ్, దట్ ఇస్ ఫస్ట్ ఎగ్జామ్, డ్యూరింగ్ ఎగ్జామ్ డూ నాట్ రిఫర్ టు ఆన్సర్స్. మిగతా వాళ్ళతో మాట్లాడద్దు. నువ్వు అది రాసేవమ్మా, ఇది రాసేవా, వాళ్ళు రాసి ఉంటారు. అట్లా రాయకూడదు. ఎట్లా రాయాలి? నేను రాసినట్టు రాయి, నువ్వు ఆతరవా. సో ఎవరికి బట్టి ఉంటాయి. ఏది నీ తెలుసు ఆన్సర్స్ అందరూ ఉంటాయి. నువ్వు రాసింది అయిపోయిన తర్వాత అయిపోయింది. సో అయిపోయిన తర్వాత డోంట్ వరీ. అక్కడికి వెళ్ళి వినాయకుడా యేసుప్రభువా అల్లా ఏమనికి రాదు. నేను ఇన్స్పల్సెప్ట్ అన్ని దేవుడు ఒకరే. కాకపోతే రాసిన తర్వాత నువ్వు రాసిన దానికే మార్కులు వస్తాయి. దేవుడు కరెక్ట్ చేస్తాడు ఎక్కడ. అందుకని బాగా రాసి. అందుకని శక్తి కావాలని కోరుకో, కానీ మార్కులు కావాలని అనుకో. నువ్వు రాసిన దానికి మార్కులు ఇస్తారు, నువ్వు తప్పు రాసిన దానికి మార్కులు ఇస్తారు అంటే అన్యాయం చేయమంటావు దేవుడిని. సో డోంట్ ప్రే టూ మచ్. సో అందుకనే స్టడీ వెల్. నువ్వు చదివితే ఖచ్చితంగా ఫలితం నీకే వచ్చింది. Therefore, after the exam, don't refer the answers, don't waste your time వేస్ట్ చేయదు. రెఫర్ ఆన్సర్స్తో వచ్చాను రాశాను. మరి ఎవరు బాధపడతారు నీ గురించి? ఎగ్జామ్ అంటారు, వాడు చూసుకుంటాడు. నీ కర్మ, నువ్వు మంచిగా రాస్తే నేను కూడా అమ్మాయి ఎంత బాగా రాసింది, అబ్బాయి బాగా రాశాడని మార్కులు ఇస్తాడు. మంచిగా రాయాలి, హెడ్లైన్స్ రాయాలి. అందుకని డెకరేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. డోంట్ టచ్ డెకరేట్ టూ మచ్. జస్ట్ ఇంప్రెస్ కావాలి. చూడండి, ఆన్సర్స్ ఇంపార్టెంట్ కాబట్టి డోంట్ డెకరేట్ లైన్ లైన్ టూ మచ్ చేయకూడదు. సో ఈ విల్ లుక్ ఆఫ్టర్. ఎవరైతే ఎగ్జామ్ చేస్తున్నారో వాళ్ళు చూసుకుంటారు. సో డోంట్ వరీ అబౌట్ outcome during the exams. Afterwards, after all the exams are over, you can do that. So don't unnecessarily waste time. How I wrote. No, you are not possible. You cannot correct the paper. Correct paper నీ చేతులు లేదు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ చేతులు లేదు. So after the exam, you must always prepare for the next exam. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకోండి. ఇంటికి పోయిన తర్వాత మంచిగా 1 గంట 2 గంటలు నిద్రపోండి. స్లీపింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫోన్ చూసేది కాదు, టీవీ చూసేది కాదు. సోషల్ మీడియా, టీవీ పక్కన పెట్టేయండి ఇది 1 నెల. ఎందుకంటే దట్ ఈస్ నాట్ రిలాక్సింగ్, టెన్షన్. బాగా నిద్రపోండి, మంచిగా డిన్నర్ లేకపోతే గివ్ ఎ బ్రేక్. డోంట్ ఇమీడియట్లీ స్టడీ. గివ్ ఎ బ్రేక్ ఫర్ ద బ్రెయిన్. నైస్ స్లీప్, రెస్ట్, డన్, టేక్ ద నెక్స్ట్ సబ్జెక్ట్. Slowly read the subject. That's what prepare. After all the exams are over, now we have time to refer. ఇది రాశానా ఏమన్నా రాసినా లేకపోయినా పర్లేదు. అప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. దాన్ని వాట్ ఎవర్ హ్యాస్ రిటర్న్, ఫర్గెట్ అబౌట్ ఇట్ వెన్ యూ ఎంటర్ ద ఎగ్జామ్. సో నౌ ఐఎమ్ కన్క్లూడింగ్, ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే నేను ఖచ్చితంగా ఎగ్జామ్స్ బాగా రాస్తానని నీకు నమ్మకం ఉండాలి.
మా లాంటి వాళ్ళు బయట నుంచి మీ టీచర్స్, సిస్టర్, ప్రిన్సిపల్ అందరూ మీకు మోటివేషన్ ఇస్తూ ఉంటారు. కానీ రాసేది నువ్వు రాసేది నువ్వే కాబట్టి నీకు నమ్మకం కావాలి. అందుకే అందరూ ఫస్ట్ ర్యాంక్ రావాలని అవసరం లేదు కదా. డోంట్ వరీ అబౌట్ ఇట్. అనవసరం టూ మచ్ ఫస్ట్ అవుట్. నీకు ఎంత టాలెంట్ ఉందో ఆ టాలెంట్ బయటకు పెట్టాలి. అది గుర్తుపెట్టుకోవాలి. నాకు దేవుడు, మా తల్లిదండ్రులు ఇంత అవకాశం ఇచ్చారు, ఈ స్కూల్ నాకు ఇంత అవకాశం ఇచ్చారు, ఈ టీచర్స్ ఎంతో కష్టపడ్డారు నా కోసం. అది గుర్తుపెట్టుకొని దానికోసం చదవాలి. సో మీరు పాస్ అయితే టీచర్స్ కానీ మీ తల్లిదండ్రులు కానీ ఎంత ఆనందపడతారు మీకు తెలుసా? పాస్ పడి, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడింది దీనికోసమే. ఎక్కడికి వెళ్ళినా సరే స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళినా నీ 10th మార్క్ అంత అడుగుతారు. మీ ఇంటర్మీడియట్ ఈ రెండు ఇంపార్టెంట్. డిగ్రీ అడగరు, ఎంఎస్సీ ఎంఫిల్ డిగ్రీ అక్కడ అడగరు. నిజంగా మీకు అక్కడికి 10th మార్క్ ఎంత, +2 +1 అంత అంటే ఇంటర్ అది అడిగేది. ఎందుకంటే ఈ వయసులో మీరు ఎంత మలుచుకున్నారు, ఎంత క్రమశిక్షణ చదివారు చూసుకోవడానికి ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఐడెంటిటీ. దట్స్ వై దిస్ ఇంపార్టెంట్. అందుకే బాగా చదవండి. సో డోంట్ గెట్ డిస్కరేజ్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ ఇఫ్ యూ నాట్ రిటన్ వెల్. డోంట్ వరీ. ఆ వరి అనేది వస్తే మనకు అసలు జీవితంలో బాగుంటుంది. రాసిన తర్వాత సంతోషంగా ఉండాలి. అందుకనే రాయకముందే ప్రిపేర్ అవ్వాలి. రాయకముందే ఇటు చేయాలి నీకు తెలుసు కాబట్టి యూ రైట్ లైక్ దాట్. డోంట్ అన్నెసరీ వేస్ట్ యువర్ ఎనర్జీ వరీయింగ్ ఆఫ్టర్ ద ఎగ్జామ్. వరీ ద ఎగ్జామ్ ఫర్ బిఫోర్. రైట్ వెల్, మంచిగా రాయండి. పాజిటివ్ యాక్టివిటీ ఎంటర్ అవ్వండి. ఎగ్జామ్ హాల్ వెళ్ళేటప్పుడు మంచిగా హ్యాపీగా వెళ్ళండి. ఎగ్జామ్ ఎంటర్ ఆఫ్టర్ ముందు ఆపేయాలి. స్టాప్ స్టడీయింగ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్. ఎంటర్ ముందు బయట పెట్టేసి కూర్చొని హాయిగా. మైండ్ విల్ రికలెక్ట్ అండ్ పుట్ థింగ్స్ ఇన్ ఆర్డర్. మన మైండ్ మనకు తెలిసిందంతా అది క్రమశిక్షణ పెట్టుకుంటుంది. మైండ్ టైం ఇవ్వండి. లాస్ట్ మినిట్ చదువుతుంటే కొత్తగా లోపల వస్తూ ఉంటే మైండ్ మస్ట్ రిలాక్స్డ్ మైండ్ ఈజ్ ద పవర్ఫుల్ మైండ్. రిలాక్స్డ్ మైండ్ రికలెక్ట్స్ ఈజీలీ. రిలాక్స్డ్ మైండ్ మళ్ళీ రికలెక్ట్, repeat. It will repeat easily. So I wish you all the best, dear students, that you write well, and I wish all of you pass. And this year you must get 100% in all the subjects and 100% result for the school. And I pray there are some students I heard they are doing well. కొంతమంది స్టూడెంట్స్ మంచిగా రాసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ర్యాంక్ రావాలని ప్రార్థించుకుంటాను. So you also do not discourage, prepare well, have a confidence, you will do well. Will you do well? Yes, sure? Yes, you? So all the best, do well. Do well. Keep your health and make your parents happy, school happy, teachers happy, everybody happy. God bless you. Thank you.